హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దేవి వెంకట్ వ్లాగ్స్. ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకైతే వచ్చేసాను. అది కూడా గెట్ రెడీ విత్ మీ అనమాట. ఇదైతే భోగి రోజు వీడియో. ఆ రోజు నేను వేసుకున్న డ్రెస్ అయితే ఇదే. అండ్ లుక్ ని చాలా సింపుల్ గా ఉంచాలని చెప్పేసి నేనైతే నా గోల్డ్ నల్ల పూసలు అయితే వేసుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇయర్ రింగ్స్ అయితే మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు తీసుకున్నాను. ఈ డ్రెస్ మీదకి ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్ గా ఉండాలని చెప్పేసి ఇయర్ రింగ్స్ అయితే పెట్టుకుంటున్నాను. నేనైతే ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో చేయడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటి వరకు అసలు ఎప్పుడు ట్రై చేయలేదు. నెక్స్ట్ అయితే ఒక హ్యాండ్ కి సింపుల్ గా బ్రాస్లెట్ ఒకటే పెట్టుకుందామని చెప్పేసి బ్రాస్లెట్ ని అయితే పెట్టుకుంటున్నాను. ఇదైతే వైట్ అండ్ రెడ్ స్టోన్స్ తో పీకాక్ డిజైన్ వచ్చి లుక్ అయితే చాలా బాగుంటది అనమాట. నెక్స్ట్ అయితే ఇంకొక హ్యాండ్ కి సింపుల్ గా ఒక బ్యాంగిల్ మాత్రమే వేసుకున్నాను. నేను ఎప్పుడు కూడా డ్రెస్సెస్ మీదకి ఇలా సింగిల్ బ్యాంగిల్ మాత్రమే వేసుకుంటాను. నెక్స్ట్ అయితే నా గోల్డ్ రింగ్స్ కూడా పెట్టేసుకున్నాను. ఈ రింగ్ అయితే నా బ్రాస్లెట్ కి మ్యాచ్ అయ్యేలా పికాక్ మోడల్ పెట్టి చేయించుకున్నాను. మనం ఎంత రెడీ అయినా కూడా హెయిర్ స్టైల్ వేసుకోకపోతే అసలు లుక్ అనేదే తెలియదు కదా. సో ఇంకా హెయిర్ స్టైల్ కూడా వేసేసుకుని సింపుల్ గా ఇలా రెడీ అయిపోయాను. ఫైనల్ గా నా అవుట్ లుక్ అయితే ఇదే. భోగి రోజున నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఈ గెట్ రెడీ విత్ మీ వీడియో ఎలా అనిపించిందో నాకైతే కామెంట్ చేయండి. ఇంకా రోజు అయితే పెద్దగా ప్లాన్స్ అయితే ఏమీ లేవు, కానీ ఆఫ్టర్నూన్ రెస్టారెంట్ కి వెళ్దామని స్టార్ట్ అయ్యాము. వెళ్లే దారిలో దుర్గంతల టెంపుల్ ఉంటే మమ్మీ అయితే దండం పెట్టుకుంటున్నారు. ఫైనల్ గా రెస్టారెంట్ కి అయితే వచ్చేసాము. మేమైతే కోనసీమ రుచులండి రెస్టారెంట్ కి అయితే వచ్చాము. ఇదైతే మండపేటలోని విజ్ఞాన్ కాలేజ్ ఆపోజిట్ లోనే ఉంటుంది. మేము ఎన్నిసార్లు మండపేట రెస్టారెంట్స్ కి వచ్చినా ఈ రెస్టారెంట్ కి అయితే ఎప్పుడు రాలేదు. సో ఈసారి ట్రై చేద్దామని అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్ అంబియన్స్ అయితే చాలా డిఫరెంట్ గా అనిపించింది. కింద ఫ్లోర్ అంతా కూడా వుడెన్ ఫ్లోర్ తో పెట్టారు. అండ్ అలాగే వాల్స్ పెట్టకుండా వాల్స్ ప్లేస్ లో ఇలా స్టిక్స్ తో అయితే పెట్టారు. మేము వెళ్ళేసరికి పెద్దగా వెయిటింగ్ అయితే ఏమీ లేదు. అండ్ ఇక్కడ అయితే కెబాబ్ చికెన్ ఫ్రై అయితే స్పెషల్ అంట. సో అదైతే ఆర్డర్ చేసాము. దీని కాస్ట్ వచ్చేసి 300 అయితే పడింది. 4 పీసెస్ అయితే వచ్చాయి. నెక్స్ట్ అయితే బిర్యానీలో మిక్స్డ్ మంది అయితే చెప్పాము. ఇందులో అయితే చికెన్, మటన్ అండ్ ప్రాన్స్ అయితే వస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి 550 అయితే పడింది. ఇదైతే 3 మెంబర్స్ కి సరిపోతుందని అయితే చెప్పారు. కానీ మాకైతే చాలా ఎక్కువైపోయింది. ఒక 5 మెంబర్స్ అయినా తినొచ్చు, అంత ఎక్కువ వచ్చింది బిర్యానీ. ఇంకా రోజు అయితే మమ్మీ వాళ్ళు నాన్ వెజ్ తినరని చెప్పేసి వాళ్ళ కోసం వెజ్ అయితే ఆర్డర్ చేసాము. అదైతే వీడియో తీయలేదు. వాళ్ళ కోసం అయితే పన్నీర్ 65 అండ్ మష్రూమ్ బిర్యానీ అయితే చెప్పాము. టేస్ట్ అయితే అన్ని కూడా బానే ఉన్నాయి. ఇంక లంచ్ అయితే కంప్లీట్ చేసేసుకుని ఇంటికి వచ్చేసాము. ఇంకా రోజు ఈవినింగ్ అయితే మా రిలేటివ్స్ వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు వేస్తున్నాం రమ్మంటే మా సిస్టర్ అండ్ మా మమ్మీ అయితే వెళ్లారనమాట. వాళ్ళైతే ఇలా పొంగల్ థీమ్ లో డెకరేషన్ అయితే చేసుకున్నారు. ఇంకా వెళ్ళిన వాళ్ళందరూ కూడా పిల్లలకి భోగిపళ్ళు అయితే వేస్తున్నారు. ఆ రోజున మేము తీసుకున్న పిక్స్ అన్ని కూడా లాస్ట్ లో యాడ్ చేస్తున్నాను, అవి కూడా చూసేయండి. దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గైస్.